బెంగళూరు రేవ్ పార్టీ నేపథ్యంలో కొత్తగా మరోసారి తలెత్తిన ప్రశ్న, టాలీవుడ్లో అవకాశాల మాటున వ్యభిచారం జరుగుతోందా? నిజానికి టాలీవుడ్లో ఇలాంటి గాసిప్లు చాలా ఉన్నాయి. చాలా కాలం నుంచి ఉన్నాయి. అవకాశాల కోసం, అవసరం కోసం కమిట్ కావడం అన్నది కామన్ థింగ్ టాలీవుడ్లో అని చాలా సింపుల్గా అనేస్తూ ఉంటారు. అలా కాకుండా కేవలం ఈ వృత్తి మీదే టాలీవుడ్లో ఉంటూ అదే పని మీద అటు ఇటు అమ్మాయిల్ని తిప్పే క్వీన్ పిన్లు లేదా కింగ్ పిన్లు ఉన్నారు అనే మాట వినిపించడం అంటే కాస్త సంచలనమే. బెంగళూరు పార్టీకి టాలీవుడ్, హైదరాబాద్ నుంచి 25 మంది వరకు అమ్మాయిలను ప్రత్యేకంగా ఓ క్వీన్ పిన్ ఆధ్వర్యంలో తీసుకువెళ్లారు అనే గాసిప్ బలంగా వినిపిస్తుంది. ఇది జస్ట్ అదిగో పులి ఇదిగో తోక అన్న చందమేనా? ఓ బిజినెస్ మ్యాన్ కు టాలీవుడ్తో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధం ఉన్న అమ్మాయిలకు ఏమిటి లింకు? అంత పెద్ద పార్టీ ఇవ్వగలిగిన వారు ఎలాంటి వారిని ఆహ్వానిస్తారు? ఆ లెవెల్ వారినే కదా, లేదా వారికి సన్నిహితులనే కదా. మరి అమ్మాయిల సంగతి ఏంటి? వీళ్ళను ఎందుకు పిలిపించినట్లు, ఎందుకు వెళ్ళినట్లు? ఇక్కడ డ్రగ్స్ వాడారా లేదా అన్నది సమస్య కాదు, పాయింట్ కాదు. ఆ పార్టీకి వీళ్ళను ఏ విధంగా ఆహ్వానించారు, వీళ్ళు అక్కడికి వెళ్ళింది దేనికోసం అన్నదే. ఈ లెక్కన చూస్తుంటే అరకొర అందం లేదా అంతంత మాత్రం ఎలిజిబిలిటీ ఉండి టాలీవుడ్లో లక్ పరీక్షించుకోవాలని వచ్చి ఇక్కడ కొందరి చేతుల్లో అమ్మాయిలు చిక్కుకుపోతున్నారు అనే మాట వినిపిస్తుంది. కొన్నాళ్ళ క్రితం ఓ పెద్దింటి లేదా డబ్బున్న ఇంటి అమ్మాయి నటన మీద పిచ్చి అభిమానంతో వచ్చి ఓ క్వీన్ పిన్ చేతిలో చిక్కుకుపోయిందంట. ముందుగా మందు, ఆ తర్వాత మిగిలినవి అలవాటు చేయడం తప్ప నటన వైపు వెళ్ళనివ్వలేదు. ఇంటి జనాలకు అది తెలియడంతో, పలుకుబడి ఉన్న వాళ్ళు కావడంతో ఇక్కడకు వచ్చి ఆ క్వీన్ పిన్ను బెదరగొట్టి తమ అమ్మాయిని వెనక్కు తీసుకువెళ్లారు అనే కథ టాలీవుడ్లో వినిపిస్తోంది. ఇక వినిపించిన కథలు ఇలాంటివి ఎన్నున్నాయో మరి. ఇక్కడ ఎవరి బాలాలు, ఎవరి బలగాలు వారిదే. అదే టైంలో ఎవరి అవసరాలు వారికి ఉన్నాయి. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు ఇలా చాలా మందికి ఎర అయిపోయేది టాలీవుడ్ని నమ్ముకొని అమాయకంగా ఇక్కడికి వచ్చిన వారే. హైదరాబాద్లో టాలీవుడ్కు సంబంధించి ఏం జరిగినా కొన్ని రోజులు హడావిడే, అది అనేక సార్లు ప్రూవ్ అయిన సత్యం. మరి బెంగళూరు వ్యవహారం కూడా అలాగే ఉంటుందా? నిజాలు బయటకు వస్తాయా? వేచి చూడాల్సిందే.